హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఇప్పుడు టిప్ మనం చూసేద్దాం. చూసేయండి, ఎంత జిడ్డు మరకలు అలాగే మట్టి కూడా ఉంది కదా, వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసేసి ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేయడం కూడా అసలు అవసరం లేదండి. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉన్నట్లయితే న్యూస్ పేపర్తో ఒకసారి స్ప్రెడ్ చేసేసి క్లీన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను నా దగ్గర న్యూస్ పేపర్ లేదనేసి పేపర్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో మనం తుడిచేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మీకు నేను పొడి క్లాత్ తుడిచి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుందో. మనం ఫస్ట్ చూసిన అద్దానికి ఇప్పుడు చూసిన అద్దాన్ని చూసేయండి ఎంత డిఫరెంట్ అయితే ఉందో. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎంత జిడ్డు మరకలు ఉన్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ దగ్గర తప్పకుండా ట్రై చేసి రండి. అలాగే టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనకి రైస్ అయితే తీయగా ఉండడం వల్ల తొందరగా పురుగు అయితే పడుతూ ఉంటుంది కదా. అలా పురుగు పట్టినా కానీ వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవాలన్నా, లేకపోతే పురుగు పట్టకపోయినా మళ్ళీ నెక్స్ట్ మనకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. వెనిగర్ని ఒక బాక్స్లోని కానీ గ్లాస్లో కానీ తీసుకొని జాగ్రత్తగా రైస్లో పడకుండా వెనిగర్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఆ మిడిల్లో ఇది పెట్టేసుకుని టైట్గా మన రబ్బర్ బ్యాండ్తో కానీ కట్టేసుకొని ఓవర్ నైట్ అలానే ఉంచేసి ఎర్లీ మార్నింగ్ తీసుకున్నామంటే అందులో పురుగులు ఉన్నట్లయితే ఆ బాక్స్లోకి వచ్చేస్తాయండి. వెనిగర్ ఘాటుకైతే పురుగు అనేది అస్సలు పట్టదండి. ఇలాగే ఓవర్ నైట్ ఉంచేసి ఎర్లీ మార్నింగ్ అయితే రబ్బర్ బ్యాండ్ తీసేసి మనం తీసేసుకోవాలి. సో యూజ్ దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. బయట నుంచి గేదె పాలు తెచ్చుకున్నట్లయితే అంత తోడు పెట్టుకున్న తర్వాత మనకి అర్థమవుతుంది కదండి, వాటర్ మిక్స్ చేశారా లేకపోతే వాటర్ మిక్స్ చేయలేదా అనేసి. అలా మనకి ముందుగానే తెలియాలంటే ఇలా ఒక్కసారి చపాతీకరమైన కొన్ని మిల్క్ వేసేసామంటే అలాగే స్టిఫ్గా ఉన్నట్లయితే అందులో వాటర్ కలిపినట్లయితే మనం వేసిన వెంటనే అవి అనేది కిందికి దిగిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా దిగిపోయినప్పుడు మీకు వాటర్ అందులో మిక్స్ చేసి ఇచ్చారని అర్థం. ఈ టిప్పును మీరు ట్రై చేసి రండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. పిల్లల పౌచులు కానీ లేకపోతే ఇలా మనం పర్సెస్ తెచ్చుకున్నప్పుడు కొత్తగా కానీ అవి టైట్గా ఉంటాయి కదండి చిప్స్ అయితే. ఇలా మనం తీసినప్పుడు మళ్ళీ వెంటనే వేయాలనుకుంటే అవి స్పీడ్గా పడవండి అసలు. అలానే వెంటనే మనం ఫాస్ట్గా వేసేసామంటే జిప్పు ఫెయిల్ అయిపోతుంది. అలాగని మనం పర్స్ దేనికి కూడా యూజ్ చేయలేం కదండి జిప్ లేనప్పుడు. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి. మీ దగ్గర సోప్ కానీ క్యాండిల్ కానీ ఉన్నట్లయితే ఇలా సోప్ని తీసేసుకుని ఆ జిప్ దగ్గర ఇలా అప్లై చేసామంటే మనకి జిప్ అనేది ఎన్ని రోజులున్నా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి అస్సలు ఫెయిల్ అయితే కాదు. సోప్ అప్లై చేసిన తర్వాత మనం జిప్పును ఇలా వేసేసి తీసేసామంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి రండి, మీకు అర్థమవుతుంది. అలాగే టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు. ఎప్పుడైనా చెట్టు నుండి మనకు పచ్చివి సపోటాస్ కోసినప్పుడు వీటిని డైరెక్ట్గా అలానే టేబుల్ పైన ఉంచేసామంటే అవి టైట్గా అయిపోతాయండి మాగిపోకుండా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు. వీటిని రైస్లో ఉంచేసి ఆ తర్వాత మనం దీనిపైన ఏదైనా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఒక 2 డేస్కి మనం చూసామంటే పర్ఫెక్ట్గా మాగిపోతాయండి. ఇక్కడ నేను 2 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. లోపలైతే నేను లోపల పెట్టేసాను రైస్లో. మనం 2 డేస్ తర్వాత మనం తీసి చూపిస్తామంటే పర్ఫెక్ట్గా మాగిపోతుందండి. ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఎంత పచ్చిగా ఉన్న సపోటాస్ అయినా కానీ వితిన్ 2 డేస్లోనే మనకి పర్ఫెక్ట్గా మాగిపోతాయండి. ఇలా రైస్లో పెట్టేసి మనం కాలి తగలకుండా పెట్టేసామంటే చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి మాగిపోయిందో. సో యూజ్ అవుతుంటే తప్పకుండా ట్రై చేసి రండి. అలాగే టిప్స్ ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోతే. థ్యాంక్ యూ.